నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకి సమాయత్తమవుతున్నాయి. ఇంకా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తూ ఉన్నాయి. కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం నిత్యం విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ నెల 18న అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమం సిద్ధం అనేటువంటి కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో దానికి టార్గెట్లు పెట్టి జిల్లాల నుంచి పూర్తిగా ప్రజల్ని బలవంతంగా సమీకరించడం, వాళ్ళని అక్కడికి తీసుకురావడం అనేటువంటి టార్గెట్లు పెడతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే జరగబోతున్నటువంటి సిద్ధం మిలియన్ క్యాడర్ మీట్ అంటూ ఒక ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉందో వైసీపీ, మరి ఏ విధంగా చూడొచ్చు ఈ అంశాన్ని, అసలు రాజకీయంగా ఇలాంటి కార్యక్రమాలని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రచార సభలు అనేటువంటిది చూస్తూ ఉంటాం. సరే, ఇంకా ప్రజలు రావటం, ప్రజల్ని సమీకరించడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ టార్గెట్లు పెట్టి 10 లక్షల మంది అక్కడికి రావాలి, వాళ్ళకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున చేయాలి, ఆ 10 లక్షలు కూడా ఆ జిల్లా నుంచి కాదు మొత్తం రాష్ట్రం నుంచి కూడా సమీకరించాలంటూ నాయకులు టార్గెట్లు ఇచ్చి సభలు నిర్వహించుకోవడం, ఇది ఈ రకమైనటువంటి ప్రచార ఆర్భాటాన్ని ఎలా చూడాలి? ఇది మొత్తం అసలు అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఏంటి అంటే జనరల్గా ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ముందర ఒక పెద్ద సభని నిర్వహిస్తుంది. ఒక పెద్ద సభ అంటే మొత్తం అందరినీ కూడా సమీకరించుకొని ఒక్కటి నిర్వహిస్తారు. మిగిలినవన్నీ కూడా ప్రజల దగ్గరికి నాయకులు వెళ్తారు. అంటే ఒక చిన్న చిన్న సభలు పెట్టుకుంటారు. చిన్న క్యాన్వాసింగ్లో కూడా చాలా మనం చూసాం. ఆ విధమైన పరిస్థితి ఉంటుంది. కానీ ఇదేంటో ఈ పద్ధతి ఏంటో నాకు అర్థం కాల. ఇప్పుడు మనం అంతకు ముందర దెందులూరులో పెట్టారు, ఒక సిద్ధం అని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం జిల్లాలో స్కూళ్ళన్నిటికీ సెలవులు ఇచ్చేశారు. ఆర్టీసీ బస్సులన్నీ తీసేసుకున్నారు. మొత్తం మీటింగులకి, ఆ మీటింగ్కి జనాన్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులన్నీ వాడారు. ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్కే వాయిదా. నేను అదే చెప్పబోతున్నా. పిల్లల పరీక్షలు వాయిదా వేసేసారు. ఆ స్కూళ్ళకి సెలవులు, పిల్లల్ని ఇచ్చేయటం, అసలు ఈ పద్ధతి ఏమిటో నాకు అర్థం కావట్లా. డ్వాక్రా మహిళలు, ఈ పొదుపు సంఘాలు మొత్తం అందరినీ వాలంటీర్లు అయితే వాళ్ళు ఎంత వేధిస్తున్నారంటే, మీరు రాకపోతే మీకు ఈ పథకాలు రద్దు చేస్తాము అని చెప్పటం వాళ్ళ ప్రధానమైన డ్యూటీ. వాలంటీర్కి ఏంటి, వాడికి టార్గెట్, నీకు 50 ఏళ్ళు నీ చేతిలో ఉంటాయి కదా, నువ్వు ఒక 100 మందిని తీసుకొని రావాలి, ఇదిగో నీకు ఒక బస్సు పెడతాం అని టార్గెట్లు. ఆర్టీసీ బస్సులు. ఇంకొక అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా పార్టీ మీటింగ్స్, పార్టీ పెట్టుకుంటున్న సభలు. కానీ దీని ఖర్చు మొత్తం కూడా గవర్నమెంట్ భరిస్తున్నది. అదే దీని మీద అసలు మొత్తం ఈ జరుగుతున్న ఈ సిద్ధం అంటూ ఏదో పేరేదో పెట్టుకున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్న ఈ ఎన్నికల క్యాంపెయిన్ ఖర్చు మీద మొత్తం అసలు దీని మీద న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతున్నది, ఆర్టీసీ బస్సులకి వైసీపీ డబ్బులు కడుతున్నదా లేదా, ఇది ముఖ్యమంత్రి పెడుతున్న మీటింగు అనేది కాదు. ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా మీటింగ్ పెడుతున్నాడు. ఎందుకు అంటే రాజకీయాలు మాట్లాడుతున్నాడు. మొత్తం మాట్లాడేదంతా రాజకీయాలే. ఎలక్షన్లు దగ్గరకు వచ్చిన టైంలో నువ్వు ప్రభుత్వ ఖర్చుతోటి నువ్వు మీటింగులు పెట్టడం ఏంటి? అసలు ఈ అంశం మీద నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రొటెస్ట్ చెప్పాలి. ఖర్చు ఎవరు పెడుతున్నారు? అసలు ఈ ఖర్చు ఇప్పుడు ఒక్కొక్క మీటింగు పెట్టాలి అంటే కోట్లల్లో ఖర్చు అవుతుంది. కోట్లు అంటే మామూలు 10 కోట్లు 20 కోట్లతోటి కూడా కావు అంతంత పెద్ద మీటింగులు. 50 నుంచి నేను అనుకోవటం 50 నుంచి 60 కోట్లు ఖర్చు పెడతారు ఒక్కొక్క మీటింగ్కి, పెడుతున్నారు. ఈ ఖర్చు అంతా ఎవరు పెడుతున్నారు, ఎవరు భరిస్తున్నారు? అసలు ఇంతమందిని ఆర్టీసీకి ఏమన్నా డబ్బులు కట్టిందా వైసీపీ? ప్రభుత్వం కట్టాలి కదా, డబ్బులు కట్టాలి కదా. ప్రభుత్వం తరఫున పెడితే పర్వాలేదు. ఇది రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న సభలు.
ఈ సభలకి ఆర్టీసీకి వైసీపీ డబ్బులు కట్టిందా? అసలు ఈ ఖర్చంతా ఎవరు? అంటే ముఖ్యమంత్రి సభలు పెట్టడాన్ని ఎవరు తప్పుపట్టరు. ముఖ్యమంత్రి సభ పెడితే ఏం చేస్తారు అంటే గ్రౌండ్ ప్రిపరేషన్కి, ఆ స్టేజీకి, దానికి అంతవరకే పెడతారు. R&B ద్వారానో వాళ్ళ ద్వారానో ఖర్చు పెట్టిస్తారు. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పెడుతుంది. గవర్నమెంట్ నుంచి కొంత సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, పోలీస్ అరేంజ్మెంట్స్ అవి పెడతారు. పోలీసులకు అయ్యే ఖర్చుని ప్రభుత్వం పెడుతుంది. అంతవరకే కానీ ఈ జనాల్ని తరలించడానికి కూడా గవర్నమెంట్ డబ్బులు వాడితే ఎట్లా? అసలు ఇది వాడుతున్నారా లేదా క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇటువంటి మీటింగులు పెట్టుకోవాలి. మనం చూసాం, మనం 2-3 సభల్లో మనం చూసాం. ముఖ్యమంత్రి ర్యాంప్ వాక్ చేస్తాడేంటి? ఆ ర్యాంప్ వాక్ చేయటం ఏంటి? ఆ ర్యాంప్ వాక్ చేయటం దాన్ని ఒక పెద్ద ఒక ఈవెంట్ లాగా చూసుకోవటం. నువ్వు ఏదైనా చేసుకో, ఆ ర్యాంప్ వాక్ అంతా కూడా నీ పార్టీ ఖర్చుతో చేసుకో, ఎవరికి అభ్యంతరం లేదు. అసలు నా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఈ ఖర్చు అంతా పార్టీ పెడుతున్నదా, ప్రభుత్వం పెడుతున్నదా? ప్రభుత్వం పెట్టేటైతే ఇవన్నీ బంద్ చేయి, ర్యాంప్ వాక్లు బంద్ చేయి. పార్టీ పెట్టుకున్నట్టయితే ఆర్టీసీకి డబ్బులు కట్టు. ఏంటండి, నేను మొన్న దెందులూరు సభని చూశాను. నేను అన్ని బస్సులు మొత్తం వెళ్ళటం, మనుషులను ఎక్కించుకొని రావటం, ప్రయాణికులకి అసలు లేదు అక్కడ. ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, ఆ మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు మొత్తం అన్నీ తీసుకొచ్చి మీటింగ్కి పెట్టేస్తున్నారు. మీకు ఏం అర్హత ఉంటుంది? ఎట్లా చేస్తారు మీరు అసలు? అట్లా ఆ విధంగా చేయటానికి మీకు హక్కు ఉంటుందా? మీకు గవర్నమెంట్ మీటింగ్ అయితే అదొక పద్ధతి. నువ్వు ఒక రాజకీయ పార్టీ మీటింగు ప్రతి చోట ఏం చేస్తుంది? మొన్న కూడా అండి ఎంత దారుణంగా అంటే వాలంటీర్లు ఎవరండి? గవర్నమెంట్ కదా జీతం ఇస్తున్నది. ఆ వాలంటీర్లకి అవార్డు ఇస్తానని చెప్పి వాళ్ళందరినీ పిలిచి మీరు చొక్కా మడత పెట్టండి, వాళ్ళు ఎందుకు చొక్కా మడత పెట్టాలి? నీ పార్టీని, నిన్ను గెలిపించటానికి వాలంటీర్లు, గవర్నమెంట్ డబ్బులు తీసుకునే వాలంటీర్లు చొక్కా ఎందుకు మడత పెట్టాలి? డ్వాక్రా సంఘాలు, మహిళలు, వాళ్ళని వేధించటం, టార్చర్ చేయటం. పెన్షన్ ఇచ్చే వాళ్ళ లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది సతీష్ గారు. ఈ వాలంటీర్ల దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫోన్ చేసి దివ్యాంగులను కూడా వదిలిపెట్టట్ల. నీకు జగన్ అన్న పెన్షన్ ఇస్తున్నాడు, నువ్వు మీటింగ్కి రావాల్సిందే. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ వృద్ధులు ఎవరన్నా ఉంటారు అన్నారు, వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు కూడా వస్తాయి కదా. విచిత్రం ఏంటంటే ఆ పెన్షన్లు కూడా తగ్గించేశారు. అవి ఎవరికి వాళ్ళకు కూడా ఇవ్వట్లా. ఇంటికి ఒకటే బెనిఫిట్. అంటే ఇద్దరు భార్యాభర్త ఇద్దరు 60 ఏళ్ళు దాటారు అనుకో, భర్తకు వస్తే భార్యకి రాదు, భార్యకు వస్తే భర్తకి రాదు. అటువంటి పరిస్థితుల్లో అంటే ఒకే రూఫ్ కింద ఉంటే వాళ్ళ కోడలికి పిల్లలు ఉన్నారు అనుకో, వాళ్ళకి అమ్మఒడి కూడా రాదు. వాళ్ళకి అమ్మఒడి వస్తే వీళ్ళకి పెన్షన్ రాదు. ఇటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ వాలంటీర్లు ఫోన్ చేసి ఫోర్స్ చేసి వాళ్ళని బలవంతం చేసి మీటింగులకి తీసుకెళ్తూ ఉంటే ఎవరితో చెప్పుకోవాలి? వాళ్ళు పెన్షన్ ఆపేస్తానంటున్నాడు. పెన్షన్ ఆపేయటం కూడా వాడి చేతుల్లోనే ఉంటుంది. ఆ వాలంటీర్ ఎవడైతే ఉంటాడో వాడు రాసేస్తాడు, ఈ బలా నాయన ఇక్కడ ఉండట్లేదు, హైదరాబాద్ వెళ్ళిపోయాడని రాసేసాడు అనుకో, ఖతం. అప్పీల్ చేసుకోవడానికి కూడా లేదు. ఎవరికి చెప్తావు? నువ్వు వెళ్ళి కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే, ఆ ప్రజావాణి ఆ కార్యక్రమాలు ఉంటాయి, ఆ కార్యక్రమాల్లో ఫిర్యాదు చేస్తే ఆ కంప్లైంట్ తీసి వాలంటీర్కి పంపిస్తాడు. వాడే కదా రాసింది, ఇక్కడ ఉండట్లేదు ఈయన అని. వాడేం చెబుతాడు? నేను రాసింది కరెక్టేనండి, ఇక్కడ ఎవడు లేడు అని చెబుతాడు. ఈ తరహా రాజ్యం అక్కడ జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఈ సిద్ధం మీటింగ్స్ అనేవి ఇమ్మీడియట్గా క్లారిఫికేషన్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇవి మా పార్టీ మీటింగులు, దీనికి ఖర్చు మేము పెట్టుకుంటున్నామని చెప్పాలి. లేదు ఇవి గవర్నమెంట్ మీటింగులు అంటే ర్యాంప్ వాకులు మానేయాలి. సార్, అదే సమయంలో చూస్తే అంటే ఏదైనా కూడా సభ నిర్వహిస్తూ ఉంటే ఆ జిల్లా వరకు సభ పెట్టుకుంటారు. ఆ జిల్లాలో చేస్తున్నప్పుడు ఆ జిల్లా వరకు మిగతా నియోజకవర్గాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన తిరగలేకపోవచ్చని పూర్తిగా జిల్లా మొత్తం నుంచి సమీకరించడం అనేటువంటిది చూస్తాం. అవి ఎక్కడైనా కూడా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీగా ఆ పార్టీ అధినేత వెళ్ళడం
అన్నీ తిరగలేని పరిస్థితులు చూస్తాం. కానీ ఈ విధంగా ఒక జిల్లాలో పెట్టే సభకి రాష్ట్రం మొత్తం నుంచి కూడా జనాలు తీసుకొచ్చి ఇది నా బలం అని చెప్పి చూపించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మొత్తం నేను మీకు ఇందాక చెప్తున్నా కదా, దెందులూరు సభ, దానికి మొత్తం రాయలసీమ నుంచి కూడా బస్సులు వచ్చినాయి. ఎట్లా తీసుకొస్తారు? కృష్ణా జిల్లా నుంచి తీసుకురావడం ఏంటి? నువ్వు ఒక చోట మీటింగ్ పెడితే ఆ ఏరియా వాళ్ళు రావాలి. నీకు ఆ ఏరియా వాళ్ళని తెప్పించుకోవడం చేతగాక నువ్వేం చేస్తున్నావు? మొత్తం అందరికీ నీకు ఎక్కడెక్కడైతే మనుషులు ఉంటారో వాళ్ళందరినీ బస్సుల్లో రావాలి అని పెడితే రేపు పొద్దున్న ఎలక్షన్లకు ఏం చేస్తావు? ఇప్పుడు అంటే నువ్వు తీసుకొచ్చి పెడుతున్నావు. అసలు ఇవన్నీ కూడా ఈ మీటింగులు పెట్టడానికి కూడా ఒక పెద్ద కారణం ఉంది సతీష్ గారు. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడికి వెళ్ళినా జనం విరగబడి వస్తున్నారు. మనం చూసాం. అంటే తెలుగుదేశం పార్టీ మీటింగులు ఏది పెట్టినా సక్సెస్ అవుతున్నది. దానికి ధీటుగా మీటింగ్ పెట్టాలి. మనం తెలుగుదేశానికి ఇప్పుడు మొత్తం వారు వన్ సైడ్ లాగా కనపడుతూ ఉన్నది. దీన్ని మార్చాలి. ఈ ట్రెండ్ని మార్చాలి అంటే క్యాండిడేట్లు మార్చటం ఇవన్నీ రాజకీయంగా వాళ్ళు ఒకటి చేసుకుంటున్నారు. రెండోది ఏంటి అంటే ఇది అన్నమాట స్ట్రాటజీ. ఈ మీటింగులు పెట్టి ఈ మీటింగుల్లో 10 లక్షలు అంటే ఒక 20 లక్షలు ఇటుమంది జనం వచ్చారు, మా జగనన్నకి ఏం కావటం లేదు, మా జగనన్న మళ్ళీ పవర్లో కంటిన్యూ అవుతాడా అన్ని పిక్చర్ ఇవ్వటానికి దానికి జగన్మోహన్ రెడ్డి పెడుతున్న పెట్టుబడి ఇది. ఈ పెట్టుబడి కూడా గవర్నమెంట్ నుంచి పెట్టుబడి అంటే తనది కాని డబ్బులని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఏదైతే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి సభలకి లేదు కాబట్టి ఈ రోజున ఎక్కడ సభలు పెడుతున్నా కూడా దానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా జనాన్ని బలవంతంగా సమీకరించి ఇది నా బలం అని చూపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఏదైతే సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి సభలు పెడతా ఉన్నాడో వాటికి ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారా లేకపోతే పార్టీ ధనాన్ని వినియోగిస్తూ ఉన్నారా అనేటువంటిది కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే కనుక కనీసం ఈ అంశాన్ని న్యాయ వ్యవస్థ అయినా కూడా సుమోటోగా తీసుకుని దీనిపైన విచారణ జరపాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.